పేర్ని నాని ఏపీ రాజకీయాలు ఈ మధ్య ప్రముఖంగా వినబడుతున్న పేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం మాట్లాడినా వెంటనే దానికి ధీటుగా కౌంటర్ ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని రాజకీయ జీవితం తండ్రి వారసత్వంగా ప్రారంభమైంది. 1999లో తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాని ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి విజయం సాధించారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన పేర్ని నాని 2014 ఎన్నికల్లో తన సమీప టీడీపీ ప్రత్యర్థి కొల్లు రవీంద్రపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మొన్న 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నుండి పోటీ చేసి కొల్లు రవీంద్రను ఓడించి వైఎస్ జగన్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. నిత్యం పవన్ కళ్యాణ్ పై, చంద్రబాబుపై సెటరికల్ విమర్శలు చేస్తూ పంచు డైలాగులకు హాస్యం జోడించి కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలిచే పేర్ని నాని ఈసారి తాను ఎన్నికల క్షేత్రంలో దిగేది లేదంటూ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి తన కుమారుడు పేర్ని కిట్టును అభ్యర్థిగా దింపారు. తండ్రి బాటలో నిత్యం స్థానికంగా రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న కిట్టును గెలిపించేందుకు